హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు లెర్న్ జీకే విత్ అంజీ. ఫ్రెండ్స్, మనం బేసిక్ 50 జీకే టాపిక్స్లో భాగంగా ఈ వీడియోలో మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసరికి క్లాస్ నెంబర్ 34, టాపిక్ నెంబర్ 22. సో మనం టోటల్గా 50 టాపిక్స్ని 100 వీడియోస్గా చేసుకుంటున్నాం. సో ఈ 100 వీడియోస్లో మనం ఇంతవరకు 33 వీడియోస్ అనేవి కంప్లీట్ చేసాం. సో ఈ వీడియోలో మనం 34th వీడియో గురించి చూద్దాం. సో ఈ టాపిక్ వచ్చేసరికి టాపిక్ నెంబర్ 22. సో లేక్స్ అనే టాపిక్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో, సో ఇప్పటివరకు మనం 21 టాపిక్స్ని 33 క్లాసెస్గా అప్లోడ్ చేసాము. సో ప్లేలిస్ట్లో మీకు ఒక ఆర్డర్ ప్రకారం వీడియోస్ అనేవి ఉంటాయి. సో బేసిక్ 50 జీకే టాపిక్స్ అనే కోర్స్ అనేది ఉంటుంది మీకు అక్కడ. సో మీరు ఆ వీడియోస్ చూసిన తర్వాత కంటిన్యూషన్గా చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. సో ఇండియా మ్యాప్ బేసిక్స్, స్టేట్స్ అండ్ క్యాపిటల్స్, తీరరేఖ, భారత పొరుగు దేశాలు, భూపరివేష్టిత ప్రాంతాలు, సరిహద్దు రాష్ట్రాలు, భాషలు, యునెస్కో, బయోస్ఫియర్ రిజర్వ్, టైగర్ రిజర్వ్స్, జాతీయ పార్కులు, విస్తీర్ణం, జనాభా, అవార్డ్స్, దీవులు, పర్వతాలు, కొండలు, టెంపుల్స్, రివర్స్, రివర్ సైడ్ సిటీస్, డ్యామ్స్. సో ఇప్పుడు మనం చెప్పుకునేది లేక్స్ అనే టాపిక్. సో అసలు మనకి లేక్స్లో మనకి ఇంపార్టెంట్ చూసే ముందు, సో ప్రీవియస్ వీడియోలో నేను మీకు డ్యామ్స్ సంబంధించి ఒక 3 క్వశ్చన్స్ అడిగాను. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి నంగల్ ప్రాజెక్ట్. సో నంగల్ ఆనకట్ట అనేది ఏ నది పైన ఉంటుందంటే మనకి సట్లెజ్ నది పైన ఉంటుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సట్లెజ్ రివర్. సో మనకి సట్లెజ్ రివర్ మనందరికీ తెలుసు, చైనాలో పుడుతుంది. సో ఇక్కడ టిబెట్లో మానసరోవరం దగ్గర పుట్టి హిమాచల్ ప్రదేశ్ నుంచి పంజాబ్ వస్తుంది. సో పంజాబ్ గుండా మనకి ఇలా వచ్చి సింధు నదిలో కలిసిపోతుంది. అదే సింధు నది మనకి ఇక్కడ మానసరోవరం, లడాక్, తర్వాత పాకిస్తాన్ గుండా అరేబియా సముద్రంలో కలుస్తుంది. సో ఇది మనకి ఇండస్ సింధు నది. ఈ ఇండస్ నదిలో కలిసేదే మనకి సట్లెజ్ రివర్. సో ఇది మనకి సట్లెజ్ నది. ఈ సట్లెజ్ నది పైన మనకి ఈ నంగల్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. సో మనకి ఇది పంజాబ్లో ఉంటుంది. సో తర్వాత ఈ క్రింది వారిలో చంబల్ నది పైన లేని ప్రాజెక్ట్ని గుర్తించండి. సో చంబల్ నది పైన రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ ఉంది, జవహర్ సాగర్ డ్యామ్ ఉంది, గాంధీ సాగర్ డ్యామ్ ఉంటుంది. సో మనకి ఇందిరా సాగర్ అనేది మనకి నర్మదా నది పైన ఉంటుంది. అంటే దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఏ. అదే ఓంకారేశ్వర్ ప్రాజెక్ట్ ఈ నదితో సంబంధం ఉంది. సో ఓంకారేశ్వర్ అనేది మనకి నర్మదా నది పైన ఉంటుంది. సో నర్మదా నది మనకి మధ్యప్రదేశ్లో పుట్టి మహారాష్ట్ర, సో గుజరాత్ గుండా వచ్చి మనకి అరేబియా సముద్రంలో కలుస్తుంది. సో మనకి నర్మదా నది పైన మనకి ఈ ఓంకారేశ్వర్ అనే ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఏ. ఫస్ట్ దానికి ఏ, సెకండ్ దానికి కూడా ఏ, థర్డ్ వన్కి బి, నర్మదా రివర్. సో ఇప్పుడు మనం లేక్స్ అనే టాపిక్ గురించి చూద్దాం. సో ఫస్ట్ మనకి ప్రపంచవ్యాప్తంగా ఉండే కొన్ని ముఖ్యమైన సరస్సులు చూసిన తర్వాత సో భారతదేశంలో ఏమేమి ఉన్నాయి ఇంపార్టెంట్ అనేది చూద్దాం. సో వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు మనకి లేక్స్ కాంటినెంట్స్ వైజ్గా మనకి విస్తీర్ణంలో అతిపెద్ద ఖండం ఆసియా, తర్వాత ఆఫ్రికా ఉంటుంది, దాని తర్వాత ఉత్తర అమెరికా, దాని తర్వాత దక్షిణ అమెరికా, దాని తర్వాత అంటార్క్టికా, యూరప్, ఆస్ట్రేలియా. సో 7 ఖండాలలో అతిపెద్ద సరస్సులు ఏమేమి ఉన్నాయి, సో ఖండాల వారీగా ఉండే ఇంపార్టెంట్ లేక్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా చూద్దాం. అందులో మీకు నేను ఇక్కడ ఫస్ట్ దక్షిణ అమెరికా అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సరస్సు వచ్చేసరికి టిటికాకా లేక్. సో టిటికాకా సరస్సు అనేది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉండే సరస్సు, హైయెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్ అంటే మనకి టిటికాకా లేక్ ఉంటుంది. సో ఏదైతే మనకి మ్యాప్ పాయింటింగ్ మీకు ఇక్కడ చూస్తే ఇది పెరు అనే దేశం, ఇది బొలివియా అనే దేశం. ఈ పెరు బొలివియా దేశానికి మధ్యలో సేమ్ ఇదే పాయింట్లో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో వాటర్ బాడీ ఉంటుంది కదా, పెరు బొలివియా, ఈ 2 దేశాల సరిహద్దుల్లో ఉండే సరస్సే మనకి టిటికాకా సరస్సు. సో ఇది మనకి దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది. సో ఇలా మీకు విజువలైజేషన్ మ్యాప్ పాయింటింగ్ ద్వారా నేర్చుకుంటే సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా గుర్తుంటుంది. సో ఇప్పుడు మనం నేర్చుకుంటుంది లేక్స్ అనే టాపిక్. నేను చెప్తుంది వరల్డ్ వైడ్గా ఉండే లేక్స్. అందులో మనం దక్షిణ అమెరికా ఖండంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క సరస్సు ఇంపార్టెంట్, ఇది టిటికాకా సరస్సు. దీనికి ప్రత్యేకత ఏంటి అంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉండే, సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండే సరస్సు మనకి టిటికాకా సరస్సు. ఇది ఎన్ని దేశాల్లో ఉంది అంటే 2 దేశాల్లో ఉంది. ఆ 2 దేశాల్లో మనకి పెరు, బొలివియా, ఈ 2 దేశాల సరిహద్దుల్లో మనకి సరస్సు అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి సౌత్ అమెరికా అనేది అయిపోయింది. సో దీని తర్వాత మనకి నార్త్ అమెరికా తీసుకుంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక 5 లేక్స్ ఉన్నాయి. ఈ 5 లేక్స్ని కలిపి మనం గ్రేట్ లేక్స్ అని పిలుస్తాము. సో ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఇక్కడ ఇవన్నీ కూడా మనకి గ్రేట్ లేక్స్ అని పిలుస్తాం. సో ఇక్కడ కెనడా అనే దేశం ఉంది, ఇక్కడ యుఎస్ఏ అమెరికా అనే దేశం ఉంది. కెనడా, అమెరికా సరిహద్దుల్లో మనకి ఒక 5 సరస్సులు ఉన్నాయి. ఈ 5 సరస్సులని గ్రేట్ లేక్స్ అని పిలుస్తారు. ఈ 5 సరస్సులో మనకి సుపీరియర్ సరస్సు, హురాన్ సరస్సు, ఈరీ సరస్సు, మిచిగాన్ సరస్సు, ఒంటారియో లేక్. సో దీన్ని మీరు సింపుల్గా SHEMO, షీమో అని గుర్తుపెట్టుకోండి, SHEMO. సో ఇది మనకి సుపీరియర్ లేక్. దాని తర్వాత మనకి హెచ్ అంటే హురాన్ లేక్, హెచ్ తర్వాత ఈ అంటే ఈరీ సరస్సు,
ఏరీ సరస్సు తర్వాత ఎం అంటే మిచిగాన్ సరస్సు, మిచిగాన్ తర్వాత ఓ అంటే ఒంటారియో సరస్సు. సో 5 సరస్సుల్ని కలిపి గ్రేట్ లేక్స్ అని పిలుస్తాము. అందులో మనకి ఒక మిచిగాన్ సరస్సు మాత్రమే అమెరికా దేశంలో ఉంటుంది. మిగతా 4 సరస్సులు కూడా అమెరికా కెనడా దేశాల సరిహద్దుల్లో ఉంటాయి. సో ఇది మిచిగాన్ సరస్సు మనకి. సో ఈ మిచిగాన్ లేక్ మాత్రమే మనకి, ఇదిగో లేక్ మిచిగాన్, ఈ మిచిగాన్ లేక్ మాత్రమే మనకి ఓన్లీ అమెరికా దేశంలో ఉంటుంది. సో ఇక్కడ ఇది బార్డర్ అనుకోండి. సో ఇది మనకి సరిహద్దు. సో పైన ఉండేది కెనడా దేశం అయితే కింద ఉండేది మనకి అమెరికా దేశం. సో ఇలా మనకి కెనడా అమెరికా 2 దేశాల సరిహద్దుల్లో ఒక 4 సరస్సులు ఉన్నాయి. ఆ 4 సరస్సులో మనకి సుపీరియర్ లేక్, హురాన్ లేక్, ఈరీ లేక్, ఒంటారియో లేక్. ఒక మిచిగాన్ లేక్ మాత్రం అమెరికా దేశంలో ఉంటుంది. సో వీటిని సింపుల్గా మీరు షీమా అని గుర్తుపెట్టుకుంటే ఈ 5 సరస్సుని గుర్తుపెట్టుకోవచ్చు. అందులో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సుపీరియర్ సరస్సు. ఇది మనకి ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. ఓకేనా, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్. ఈ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ మనకి సుపీరియర్ లేక్. ఇది మనకి అమెరికా కెనడా సరిహద్దుల్లో ఉంటుంది. సో 5 సరస్సుల్ని కలిపి గ్రేట్ లేక్స్ అంటాము. సో ఇంతవరకు మనం చూసింది ఏంటి, దక్షిణ అమెరికాలో మనకి టిటికాకా లేక్, ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉండే సరస్సు టిటికాకా సరస్సు. ఇది ఏ దేశాల్లో ఉంది అంటే పెరు, బొలివియా దేశాల్లో ఉంటుంది. సో ఇది మనకి సౌత్ అమెరికాలో మనం గుర్తుపెట్టుకుంది. అదే నార్త్ అమెరికాలో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే 5 లేక్స్ ఉన్నాయి. ఆ 5 లేక్స్ మనకి సుపీరియర్, హురాన్, ఇరీ, మిచిగాన్, ఒంటారియో. ఇందులో మనకి మిచిగాన్ సరస్సు అమెరికాలో ఉంటే మిగతావన్నీ కూడా 2 దేశాల సరిహద్దులో ఉన్నాయి. ఇందులో కూడా ఇంపార్టెంట్ మనకి సుపీరియర్ లేకు. ఇది ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. సో ఇది మీరు నార్త్ అమెరికా అంటే గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ లేక్స్. సో ఇవే మనకి లేక్ సుపీరియర్, దాని తర్వాత మనకి హురాన్ లేక్, దాని తర్వాత మిచిగాన్ లేక్, ఈరీ లేక్, ఒంటారియో లేక్. ఈ ఈరీ, ఒంటారియో లేక్ మధ్యలో ఈ నయాగర రివర్ అని ఉంది కదా ఇక్కడ. ఈ నయాగర నది దగ్గరే మనకి నయాగర జలపాతం ఉంటుంది. ఈ నయాగర నది వల్ల ఏర్పడేది మనకి నయాగర జలపాతం. ఈ 2 సరస్సుల వల్ల మనకి ఇది ఏర్పడుతుంది. సో ఈ నయాగర జలపాతమే ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతం. ప్రపంచంలో ఎత్తైన జలపాతం అంటే మనకి ఏంజల్ వాటర్ ఫాల్. ఇది దక్షిణ అమెరికాలో వెనిజులా దేశంలో ఉంటుంది. అదే ప్రపంచంలో అతిపెద్ద జలపాతం అంటే మనకి నయాగర వాటర్ ఫాల్. ఈ నయాగర వాటర్ ఫాల్ మనకి 2 సరస్సుల మధ్యలో ఉంటుంది. ఒకటి లేక్ ఈరీ సరస్సు, లేక్ ఒంటారియో సరస్సు. ఈ 2 సరస్సుల మధ్యలో ఈ నయాగర నది వల్ల మనకి ఈ జలపాతం అనేది ఫామ్ అవుతుంది. సో ఇదే మనకి ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతం. సో ఇది మనకి నార్త్ అమెరికా అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. సో దీని తర్వాత మనకి ఏషియా కాంటినెంట్ గురించి చూద్దాం. సో ఆసియా ఖండంలో మనకి కాస్పియన్ సరస్సు. సో కాస్పియన్ సీ అని ఉంటుంది. సో ఇది కూడా ఆ సముద్రం పేరే మనకి, ఆ సరస్సు పేరే కాస్పియన్ సీ. సో ఇది సరస్సు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సే కాస్పియన్ సీ. ఈ కాస్పియన్ సీ అనేది మనకి 5 దేశాల సరిహద్దుల్లో ఉంటుంది. ఈ 5 దేశాలు మనకి ఫస్ట్ వన్ రష్యా. సో ఇక్కడ రష్యా ఉంది కదా. సో రష్యా తర్వాత మనకి అజర్బైజాన్ ఉంటుంది. సో ఇది మనకి అజర్బైజాన్ టచ్ అవుతుంది. అజర్బైజాన్ తర్వాత మనకి ఇరాన్ అనే దేశం టచ్ అవుతుంది. ఇరాన్ తర్వాత మనకి తుర్కమెనిస్తాన్ టచ్ అవుతుంది. తుర్కమెనిస్తాన్ తర్వాత మనకి కజకిస్తాన్ టచ్ అవుతుంది. సో మీరు కూడా మ్యాప్ పాయింటింగ్ బుక్ ముందు పెట్టుకొని మ్యాప్ పాయింటింగ్ చూసుకుంటే మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది. సో ఇక్కడ మనకి ఇటు నుంచి వస్తే సో ఫస్ట్ వన్ మనకి రష్యా. సో ఇక్కడ మనకి అజర్బైజాన్ ఉంది. సో అజర్బైజాన్ తర్వాత కాస్పియన్ సీ కింద మనకి ఇరాన్ అనే దేశం ఉంది. సో పక్కనే మనకి 2 దేశాలే, కజకిస్తాన్ కింద ఉండేది తుర్కమెనిస్తాన్. సో తుర్కమెనిస్తాన్ పైన మనకి కజకిస్తాన్ ఉంటుంది. ఇలా మనకి 5 దేశాల సరిహద్దుల్లో ఈ కాస్పియన్ సీ లేక్ ఉంటుంది. ఈ కాస్పియన్ సీనే ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు, లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్. సో మనకి ఇది 5 దేశాలు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మీకు గుర్తు లేదు అంటే నేను నెక్స్ట్ మీకు ఓల్డ్ మ్యాప్ బేసిక్స్ చెప్తాను కదా ఒక ఆర్డర్ ప్రకారం వచ్చినప్పుడు. సో అక్కడ మీకు ఆ కంట్రీస్ గుర్తుంటాయి కాబట్టి సో ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో బైకాల్ సరస్సు. సో అంటే మీరు కాస్పియన్ సీ అంటే ఆసియా ఖండం, ఇది ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అని గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. సో బైకాల్ లేక్. సో బైకాల్ సరస్సు ఎక్కడ ఉంటుంది అంటే మనకి రష్యాలోనే ఉంటుంది. సో ఇక్కడ మనకి చైనా పైన మంగోలియా దేశం ఉంది. మంగోలియా పైన మనకి ఈ రష్యా అనే దేశం ఉంటుంది. ఈ రష్యా దేశంలోనే మనకి లేక్ బైకాల్ అనే సరస్సు ఉంది. ఈ బైకాల్ సరస్సు మనకి ప్రపంచంలోనే అతి లోతైన సరస్సు. సో డీపెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్ అంటే మనకి బైకాల్ లేక్. సో కాస్పియన్ సీ అయిపోయింది. ఆసియా ఖండం అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 4 సరస్సులు ఏంటంటే ఫస్ట్ వన్ మనకి కాస్పియన్ సరస్సు, సెకండ్ వన్ బైకాల్ సరస్సు, థర్డ్ వన్ బల్కాష్ లేక్. సో బల్కాష్ లేక్ ఎక్కడ ఉంటుందంటే మనకి కజకిస్తాన్లో ఉంటుంది. సో కజకిస్తాన్లో మనకి బల్కాష్ లేక్ ఉంటుంది.
ఇక్కడే మనకి ఇదే కజకిస్తాన్ అనే దేశం. సో ఆల్రెడీ ఇక్కడ కూడా చెప్పాను కదా కజకిస్తాన్. సో ఈ కజకిస్తాన్లో ఉండేది మనకి బల్కాష్ లేక్, ఇది ఈ ప్రాంతంలో ఉంటుంది బల్కాష్ లేక్. అదే అరల్సీ లేక్ అంటే సో ఇక్కడ ఉంటుంది అరల్సీ లేక్. కజకిస్తాన్కి ఉజ్బెకిస్తాన్కి సరిహద్దుల్లో ఉండేది మనకి అరల్సీ లేక్. సో అరల్సీ లేక్ అనేది మనకి 2 దేశాల సరిహద్దుల్లో ఉంటుంది. సో కాస్పియన్ సీ అనేది 5 దేశాల సరిహద్దుల్లో ఉంది. బైకాల్ సరస్సు రష్యాలో ఉంటుంది. బల్కాష్ లేక్ అయితే కజకిస్తాన్లో ఉంది. ఆ కజకిస్తాన్ కింద ఉండే ఉజ్బెకిస్తాన్, ఈ 2 దేశాల సరిహద్దుల్లో ఉండేదే అరల్సీ లేక్. సో దీని తర్వాత మనం ఆసియా ఖండం తర్వాత ఆఫ్రికా గురించి చూద్దాం. సో మీరు ఆఫ్రికా మ్యాప్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఒక 3 వాటర్ బాడీస్ ఇంపార్టెంట్ కనపడుతుంది. సో ఇక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, సో దాని కింద ఒక వాటర్ బాడీ ఉంటుంది, సో ఇక్కడ ఒక వాటర్ బాడీ ఉంటుంది. సో ఈ 3 సరస్సులే మనకి విక్టోరియా సరస్సు, టాంగానికా సరస్సు, మలావి లేక్. విక్టోరియా సరస్సు అయితే మనకి కెన్యా, టాంజానియా, ఉగాండా దేశాల సరిహద్దుల్లో ఉంటుంది. సో కెన్యా, టాంజానియా, ఉగాండా. సో ఈ కెన్యా, టాంజానియా, ఉగాండా సరిహద్దుల్లో ఉండేదే విక్టోరియా లేక్. ఇది మనకి ఆఫ్రికాలోనే అతిపెద్ద సరస్సే విక్టోరియా సరస్సు. సో దాని కింద ఉండే సరస్సే మనకి టాంగానికా లేక్. ఈ టాంగానికా లేక్ వచ్చేసరికి బురుండి అనే దేశం, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, సో దాని తర్వాత టాంజానియా, సో దాని తర్వాత మనకి జాంబియా అనే దేశాలు. ఈ టాంగానికా సరస్సుకి పక్కన టాంజానియా దేశం ఉంటే ఇటు పక్క వెస్ట్లో మనకి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో ఉంటుంది. సో నార్త్లో బురుండి దేశం ఉంటుంది, సౌత్లో మనకి జాంబియా దేశం ఉంటుంది. సో ఎప్పుడూ కూడా మ్యాప్ డైరెక్షన్స్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి. సో నార్త్లో బురుండి దేశం ఉంటే ఈస్ట్లో మనకి టాంజానియా ఉంది, వెస్ట్లో మనకి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో ఉంటుంది, సౌత్లో మనకి జాంబియా అనే దేశం ఉంటుంది. ఇలా మ్యాప్ ముందు పెట్టుకొని మీరు చూస్తూ నేర్చుకుంటేనే ఇవన్నీ గుర్తుంటాయి. సో ఇవన్నీ బై హార్ట్ చేస్తే రావు. సో మ్యాప్ పాయింటింగ్ ద్వారానే నేర్చుకోవాలి. సో దాని తర్వాత మనకి మలావి లేక్. సో మలావి లేక్ వచ్చేసరికి 3 దేశాల సరిహద్దుల్లో ఉంటుంది. సో మనకి ఇక్కడ మలావి అనే దేశం ఉంటుంది. సో మలావి, సో పక్కన మనకి మొజాంబిక్ అనే దేశం ఉంది, మొజాంబిక్. సో దాని తర్వాత పైన ఉండేది మనకి టాంజానియా అనే దేశం. సో కింద కూడా మనకి మొజాంబిక్ అనే దేశంతోనే సరిహద్దు ఉంటుంది. అంటే ఇక్కడ మలావి అనే దేశం, మొజాంబిక్ అనే దేశాలు, సో పైన ఉండేది మనకి టాంజానియా అనే దేశం. సో ఆఫ్రికా కాంటినెంట్ అన్నప్పుడు ఇంపార్టెంట్వి ఒక 3 లేక్స్ గుర్తుపెట్టుకుంటే చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. విక్టోరియా సరస్సు, టాంగానికా సరస్సు, మలావి లేక్. సో దాని తర్వాత మనకి సరస్సుల గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో ఇప్పుడు ఓవరాల్గా మనం నేర్చుకున్న లేక్స్ ఏంటి? సౌత్ అమెరికాలో మనకి టిటికాకా లేక్ గురించి నేర్చుకున్నాం. అంటే సౌత్ అమెరికాలో ఒకటి నేర్చుకున్నాము, టిటికాకా సరస్సు. అదే మనకి నార్త్ అమెరికాలో 5 సరస్సులు చూసాము: షీమో, సుపీరియర్, హురాన్ లేక్, ఈరీ లేక్, మిచిగాన్ లేక్, ఒంటారియో లేక్. సో దాని తర్వాత మనకి ఆసియాలో చూసిన సరస్సులు వచ్చేసరికి 4 సరస్సులు ఉన్నాయి. ఒకటి కాస్పియన్ సీ లేక్, దాని తర్వాత అరల్సీ లేకు, దాని తర్వాత బల్కాష్ లేకు, దాని తర్వాత బైకాల్ సరస్సు. అలా మనం 4 సరస్సులు చూసాము. సో దాని తర్వాత మనకి ఆఫ్రికాలో చూసిన సరస్సులు వచ్చేసరికి 3 సరస్సులు ఉన్నాయి. సో ఆఫ్రికాలో మనకి విక్టోరియా సరస్సు, మలావి లేక్, టాంగానికా లేక్. సో మొత్తం మనకి ప్రపంచంలో ఇంపార్టెంట్ లేక్స్ అన్నప్పుడు మీరు ఈ 13 గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకా కొన్ని ఉంటాయి. సో ప్రస్తుతానికి మీరు ఈ 13 గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సరస్సుల గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో సరస్సుల అధ్యయనాన్ని, స్టడీ ఆఫ్ లేక్స్ అంటే మనకి లిమ్నాలజీ అని పిలుస్తారు. సో స్టడీ ఆఫ్ లేక్స్ వచ్చేసరికి లిమ్నాలజీ. సరస్సుల నగరం అంటే మనకి ఉదయ్పూర్ని సరస్సుల నగరం అని పిలుస్తారు. సో ఉదయ్పూర్ ఎక్కడ ఉంటుందంటే మనకి రాజస్థాన్లో ఉంటుంది. అదే మనకి లేక్ డిస్టిక్, సరస్సుల జిల్లా అయితే మనకి నైనిటాల్ ఉత్తరాఖండ్లో ఉంటుంది. సో దీన్ని సరస్సుల జిల్లా అని పిలుస్తారు. అదే లేక్ సిటీ అయితే మనకి ఉదయ్పూర్. అదే మనకి పుష్పాల సరస్సు అంటే మనకి దాల్ సరస్సు పిలుస్తారు. ఇది మనకి శ్రీనగర్లో ఉంటుంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. సో 1000 సరస్సుల దేశం అని దేనంటారంటే మనకి ఫిన్లాండ్ని 1000 సరస్సుల దేశం అని పిలుస్తారు, ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్ అని పిలుస్తారు. అదే భారతదేశంలో అతిపెద్ద సరస్సు లేదా అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. సో లార్జెస్ట్ లేక్ అన్నా, లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ అన్నా మనకి సాంబార్ సరస్సు మనకి ఇది రాజస్థాన్లో ఉంటుంది. సో అతిపెద్ద సరస్సు అంటే లార్జెస్ట్ లేక్, లేదా అతిపెద్ద ఉప్పునీటి సరస్సు లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్. సో అన్నా కూడా మనకి సాంబార్ సరస్సే వస్తుంది. అదే భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అంటే మనకి ఉలార్ సరస్సు. ఈ ఉలార్ సరస్సు మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. అదే భారతదేశంలో పొడవైన సరస్సు లేదా పొడవైన మంచినీటి సరస్సు, సో లాంగెస్ట్ లేక్ అన్నా, లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అన్నా మనకి వెంబనాడ్ సరస్సు పెట్టాలి. సో వెంబనాడ్ సరస్సు మనకి కేరళ రాష్ట్రంలో ఉంటుంది. అదే భారతదేశంలో పొడవైన ఉప్పు నీటి సరస్సు అంటే లాంగెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ అంటే మనకి చిల్కా లేక్.
ఈ చిల్కా లేక్ ఎక్కడుందంటే మనకి ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. అదే భారతదేశంలో అతిపెద్ద కృత్రిమ సరస్సు, సో లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ అంటే మనకి గోవింద్ వల్లభ్ పంత్ సాగర్, ఇది మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. అదే నార్త్ ఈస్ట్ ఇండియాలో అతిపెద్ద సరస్సు వచ్చేసరికి ఈశాన్య భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, అస్సాం రాష్ట్రాలని సో మనకి ఈశాన్య భారతదేశం అని పిలుస్తాము. సో ఈ ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద సరస్సు వచ్చేసరికి లోక్తాక్ లేక్. సో ఈ లోక్తాక్ లేక్ వచ్చేసరికి మణిపూర్ రాష్ట్రంలో ఉంటుంది. అదే భారతదేశంలో ఎత్తైన సరస్సు హైయెస్ట్ లేక్ వచ్చేసరికి చోలాము లేక్, ఇది మనకి సిక్కింలో ఉంటుంది. అంటే సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండే సరస్సు మనకి చోలాము సరస్సు, ఇది మనకి సిక్కిం రాష్ట్రంలో ఉంది. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉండే సరస్సు మనకి టిటికాకా సరస్సు పెరు, బొలివియా దేశాలలో ఉంటుంది. అదే ప్రపంచంలో అతిపెద్ద సరస్సు వచ్చేసరికి కాస్పియన్ సరస్సు, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, 5 దేశాల సరిహద్దుల్లో ఉంది. రష్యా, కజకిస్తాన్, అజర్బైజాన్, తుర్కమెనిస్తాన్, ఇరాన్. అదే ప్రపంచంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అన్న కాస్పియన్ సరస్సే. అదే ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు సుపీరియర్ సరస్సు, ఆల్రెడీ చూసాం మనం, అమెరికా, కెనడా దేశాల సరిహద్దుల్లో ఉంటుంది. అదే ప్రపంచంలో లోతైన సరస్సు అయితే బైకాల్ సరస్సు, ఇది మనకి రష్యాలో ఉంది. అదే ప్రపంచంలో ఎత్తైన సరస్సు ఆల్రెడీ చెప్పుకున్నాం, టిటికాకా సరస్సు పెరు, బొలివియా దేశాల్లో ఉంటుంది. అదే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మంచినీటి సరస్సు అయితే మనకి కొల్లేరు సరస్సు, సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. అదే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సరస్సు లేదా అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అంటే మనకి పులికాట్ సరస్సు. సో అతిపెద్ద సరస్సు అంటే పులికాట్ సరస్సే. అదే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అన్న పులికాట్ సరస్సు. అదే ఒకవేళ అతిపెద్ద మంచినీటి సరస్సు అంటే మనకి కొల్లేరు సరస్సు అని చెప్పాలి. సో ఇవి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇంపార్టెంట్ లేక్స్. సో ఇప్పుడు మనం ప్రపంచంలో ఖండాల వారీగా ఉండే అతిపెద్ద సరస్సులు చూద్దాం. సో మనకి 7 ఖండాల్లో 7 అతిపెద్ద సరస్సుల గురించి చూద్దాం. సో ఆసియా ఖండం అన్నప్పుడు మనకి మీరు కాస్పియన్ లేక్ గుర్తుపెట్టుకోవాలి. సో కాస్పియన్ లేక్ మనకి ఆసియాలోనే అతిపెద్ద సరస్సు. అది మంచినీటిదా ఉప్పు నీటిదా అని పక్కన పెడితే అతిపెద్ద సరస్సు అన్నప్పుడు మీరు కాస్పియన్ లేక్ చెప్పాలి. అదే ఆఫ్రికాలో అతిపెద్ద సరస్సు అయితే మనకి విక్టోరియా సరస్సు, ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది కెన్యా, టాంజానియా, ఉగాండా దేశాల సరిహద్దుల్లో ఉంటుంది. అదే మనకి ఉత్తర అమెరికాలో అతిపెద్ద సరస్సు అయితే సుపీరియర్ లేక్, దక్షిణ అమెరికాలో అతిపెద్ద సరస్సు అయితే టిటికాకా లేక్. అదే అంటార్క్టికా ఖండంలో అయితే ఓస్తాక్ లేక్. ఓస్తాక్ లేక్ మనకి అంటార్క్టికాలోనే అతిపెద్ద లేక్ అనమాట. ఐరోపాలో అయితే మనకి లేక్ లడోగా. సో ఈ లడోగా సరస్సు మనకి యూరోప్లో ఉంటుంది. సో ఇదే మనకి యూరోప్లో అతిపెద్ద సరస్సు. ఓషియానియా ఖండంలో అతిపెద్ద సరస్సు వచ్చేసరికి ఐర్ సరస్సు. ఓషియానియా అన్న ఆస్ట్రేలియా అన్న ఒకటే. సో ఓషియానియా ఖండాన్ని ఆస్ట్రేలియా ఖండం అని కూడా పిలుస్తారు. ఓషియానియాలో మొత్తం 14 దేశాలు ఉంటాయి. సో అందులో ఒక దేశమే మనకి ఆస్ట్రేలియా అనే దేశం. సో అందులో మనకి ఓషియానియా ఖండంలో అతిపెద్ద సరస్సు వచ్చేసరికి ఐర్ సరస్సు. సో ఇవి మనకి 7 ఖండాల వారిగా ఉండే 7 అతిపెద్ద సరస్సులు. సో ఇప్పుడు మనకి భారతదేశంలో ఉండే ఇంపార్టెంట్ లేక్స్ అనేవి మనకి చాలా ఉంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ వీడియోలో మనం బేసిక్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి సో అన్నీ ఒకసారి నేర్చుకోకుండా నేను ఇక్కడ మీకు రామ్సార్ సైట్స్లో ఉన్న ఇంపార్టెంట్ లేక్స్ గురించి చూద్దాం. సో ఒక 19 లేక్స్ వరకు మనకి రామ్సార్ గుర్తించిన సైట్స్ ఉన్నాయి. సో మనకి రామ్సార్ అంటే తెలుసు, మనకి 1971లో ఇరాన్లో రామ్సార్ అనే ప్రాంతంలో ఒక ఒప్పందం జరిగింది. సో ఏవైతే మనకి చిత్తడి నేలలు ఉంటాయో వాటిని పరిరక్షించే భాగంగా సో ఈ ఒప్పందం జరిగింది. సో అప్పటి నుంచి మనకి ప్రపంచవ్యాప్తంగా ఉండే చిత్తడి నేలలకి ఈ రామ్సార్ గుర్తింపిస్తారు. అలా భారతదేశంలో రామ్సార్ సైట్స్ జాబితాలో 80 ప్రాంతాలకి గుర్తింపు అనేది ఉంది. 2024లో కూడా రీసెంట్గా ఒక 5 ప్రాంతాలకి రామ్సార్ ప్లేస్లో గుర్తింపించారు. సో అంతకుముందు 75 ప్లేసెస్ ఉండేవి, రీసెంట్గా ఒక 5 ప్లేసెస్ యాడ్ అయినాయి. సో టోటల్గా 80 వెట్లాండ్స్కి మనకి భారతదేశంలో గుర్తింపు ఉంది. అందులో మనకి కొన్ని లేక్స్ కూడా ఉంటాయి. అలా మనకి ఇంపార్టెంట్ లేక్స్, ఎలాగో లేక్స్ అనే టాపిక్ నేర్చుకుంటాం కాబట్టి అందులో కూడా మనకి ఇంపార్టెంట్ అన్నప్పుడు రామ్సార్ గుర్తించినవి సో మనం నేర్చుకోవాలి, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఈ 19 to 20 లేక్స్ మీరు నేర్చుకున్న తర్వాత సో మళ్ళీ మనకి ప్యాటర్న్ ఇంపార్టెంట్. సో మనం ఎలా నేర్చుకుంటున్నాం మ్యాప్ పాయింటింగ్ ప్రకారం అనేది మనకు ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ మళ్ళీ మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో నేను వీడియోస్ పెట్టడం లేట్ అయితే మీరు నా కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు 33 వీడియోస్ క్లాసెస్ విన్నప్పుడు మనం ఎలా నేర్చుకుంటున్నాం మ్యాప్ పాయింటింగ్ ప్రకారం అనేది మీకు అర్థమైతే సో మీ పాటికి మీరు ఓన్గా నేర్చుకోవచ్చు. నేను పెట్టినప్పుడు మీరు చూడండి. సో నేను ఇంగ్లీష్ మీడియం బుక్ వర్క్ చేస్తున్నాను. సో త్వరలో మనం ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా రిలీజ్ చేస్తున్నాం. సో నేను ఆ బుక్ వర్క్లో ఉండటం వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయాను. సో నేను మీకు మాట ఇచ్చాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లేట్ అయినా కానీ మీకు 100 వీడియోస్ నేను ఫ్రీగా అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. సో మీరు డోంట్ వరీ, మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన మాట ప్రకారం 100 క్లాసెస్ మీకు నేను అప్లోడ్ చేస్తాను. అయితే ఈ రామ్సార్ గుర్తించిన సరస్సులు మనకి
మ్యాప్ పాయింటింగ్ ప్రకారం నేర్చుకునేటప్పుడు సో ఫస్ట్ పార్ట్లో ఏమున్నాయి, సెకండ్ పార్ట్లో ఏమున్నాయి, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్, ఫిఫ్త్ పార్ట్ ఇలా నేర్చుకోవాలి. సో మీరు కూడా మ్యాప్ పాయింటింగ్ ముందు పెట్టుకొని మీరు ఆ మ్యాప్లో రాసుకొని ఒకసారి చూస్తే 100% అది మీకు గుర్తుంటుంది. సో అందులో మనకి ఫస్ట్ పార్ట్లో సో గుజరాత్లో ఈ తోల్ సరస్ అనేది మనకి గుజరాత్లో ఉంటుంది. సో దాని తర్వాత మహారాష్ట్రలో లోనార్ లేక్ ఉంటుంది. సో దాల్ సరస్ మనకి గుజరాత్లో ఉంది, మహారాష్ట్రలో మనకి లోనార్ లేక్ ఉంటుంది. అదే మనకి కేరళలో తీసుకుంటే మనకి సస్తం కోట వెంబనాడ్ లేక్. సో ఆల్రెడీ వెంబనాడ్ లేక్ ఆల్రెడీ చెప్పుకున్నాం, భారతదేశంలోనే అతి పొడవైన మంచినీటి సరస్సు లేదా అతి పొడవైన సరస్సు అంటే మనకి వెంబనాడ్ సరస్సు కేరళ రాష్ట్రంలో ఉంటుంది. సస్తం కోట లేక్ కూడా మనకి కేరళ రాష్ట్రంలోనే ఉంటుంది. అదే మనకి ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు సరస్సు, దీనికి రామ్సార్ గుర్తింపు ఉంది. ఇది మనకి కొల్లేరు సరస్సు అనేది అతిపెద్ద మంచినీటి సరస్సు ఆంధ్రప్రదేశ్లో. అదే మనకి చిలకా సరస్సు, ఇది కూడా మనకి ఒడిశాలో ఉంది, ఇది భారతదేశంలో అతి పొడవైన ఉప్పునీటి సరస్సు. సో ఇది మనకి ఫస్ట్ పార్ట్ అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో గుజరాత్, మహారాష్ట్ర, కేరళ వెస్ట్ సైడ్ వచ్చినాయి. సో ఈస్ట్ సైడ్ మనకి ఆంధ్రప్రదేశ్, ఒడిశా. ఒడిశాలో మనకి చిల్కా లేక్, సో ఆంధ్రప్రదేశ్లో మనకి కొల్లేరు సరస్సు, ఇక్కడ మనకి సస్తాం కోట, దాని తర్వాత వెంబనాడ్ సరస్సు, లోనార్ లేక్, తాల్ సరస్సు. సో ఇలా మనకి ఫస్ట్ పార్ట్లో ఉన్న ఇంపార్టెంట్ రామ్సార్ గుర్తించిన లేక్స్ అన్నమాట ఇవి. సో దాని తర్వాత మనకి రామ్సార్ గుర్తించినవి, రామ్సార్ సైట్స్లో చేర్చిన సరస్సులు వచ్చేసరికి సెకండ్ పార్ట్లో 2 మాత్రమే ఉన్నాయి. అది మణిపూర్లో లోక్తాక్ సరస్సు ఉంది, దాని తర్వాత త్రిపురలో రుద్రసాగర్ లేక్ ఉంది. సో ఆల్రెడీ ఇందాక మనం లోక్తాక్ సరస్సు మణిపూర్ అని చూసుకున్నాము, ఈశాన్య భారతదేశంలోనే అతిపెద్ద సరస్సు. సో మనకి రాష్ట్రాల మ్యాప్ పాయింటింగ్ ప్రకారం మనకు తెలుసు కాబట్టి ఇది అరుణాచల్ ప్రదేశ్, సో ఇది నాగాలాండ్, సో ఇది నాగాలాండ్ తర్వాత మణిపూర్ ఉంటుంది. సో మణిపూర్ తర్వాత మిజోరాం, సో మిజోరాం తర్వాత త్రిపుర, త్రిపుర తర్వాత మేఘాలయ, సో మేఘాలయ తర్వాత మనకి అస్సాం. సో అందులో మనకి మణిపూర్లో లోక్తాక్ సరస్సు, త్రిపురలో మనకి రుద్రసాగర్ లేక్. సో దీని తర్వాత మనకి థర్డ్ పార్ట్ తీసుకుంటే రాజస్థాన్లో సాంబార్ లేక్. సో ఇదే మనకి భారతదేశంలో అతిపెద్ద సరస్సు అన్న, అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అన్న సాంబార్ లేక్. సో దాని తర్వాత పంజాబ్లో హరికే లేక్ పంజాబ్. అదే మనకి హిమాచల్ ప్రదేశ్లో రేణుకా సరస్సు, పోంగ్ డ్యామ్ లేక్. సో రేణుకా సరస్సు, పోంగ్ డ్యామ్ లేక్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్లో ఉంటాయి. అదే ఉత్తరప్రదేశ్లో మనకి సూర్ సరోవర్ లేక్, సూర్ సరోవర్ లేక్. అదే బీహార్లో మనకి కబర్తల్ సరస్సు. సో అన్నీ కూడా కాన్సెప్ట్ బేస్డ్ కంటే కూడా మెమరీ బేస్డ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా మనకి లేక్స్ అన్నప్పుడు ఇంకా చాలా ఇంపార్టెంట్ లేక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రయారిటీ మనకి రామ్సార్ సైట్స్లో చేర్చిన లేక్స్ మీరు మ్యాప్ పాయింటింగ్ చూసుకొని, సో దాని తర్వాత మళ్ళీ వాటిని 1, 2, 3 సార్లు రివిజన్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు మీరు ఇంకో కొన్ని లేక్స్ నేర్చుకోవాలి. సో ఇక్కడ నేను చెప్పే లాజిక్ ఏంటంటే మీరు తక్కువ చదవండి, ఎక్కువ సార్లు రివిజన్ చేయండి. అంతేకాని ఒకేసారి ఎక్కువ టాపిక్స్ని మీరు నేర్చుకొని రివిజన్ చేయకపోవటం వల్ల మీకు సబ్జెక్ట్ అనేది అసలు గుర్తుండదు. ఎప్పుడూ కూడా తక్కువ చదువుతూ ఎక్కువ సార్లు రివిజన్ చేస్తూ ఉంటే మనకి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇలా మనకి థర్డ్ పార్ట్ అన్నప్పుడు రాజస్థాన్లో సాంబార్ లేక్ గుర్తు రావాలి, పంజాబ్లో హరికే లేక్. సో మీకు పంజాబ్ అన్నప్పుడు హరికే సరస్సు అని గుర్తు రావాల్సిన అవసరం లేదు. హరికే లేక్ అన్నప్పుడు ఆప్షన్స్లో పంజాబ్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఐడెంటిఫై చేస్తే చాలు. అలా ఐడెంటిఫై చేసే నాలెడ్జ్ మీకు మ్యాప్ పాయింటింగ్ ద్వారా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో పోంగ్ డ్యామ్ సరస్సు, రేణుకా సరస్సు, ఉత్తరప్రదేశ్లో సూర్ సరోవర్, బీహార్లో కబర్తల్ లేక్. సో దీని తర్వాత మనకి ఫోర్త్ పార్ట్ గురించి చూద్దాం. ఫోర్త్ పార్ట్, ఫిఫ్త్ పార్ట్. సో ఫోర్త్ పార్ట్లో మనకి మధ్యప్రదేశ్లో భోజ్ లేక్ ఉంది. అదే మనకి ఫిఫ్త్ పార్ట్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉలార్ లేక్ ఉంది, సురిన్సర్ మాన్సర్ లేక్ ఉంది. అదే మనకి లడాఖ్లో వచ్చేసరికి చోమొరోరి లేక్, సోకర్ లేక్. సో జమ్మూ కాశ్మీర్లో 2 లేక్స్ ఉన్నాయి, ఉలార్, సురిన్సర్ మాన్సర్ లేక్. లడాఖ్లో 2 లేక్స్ ఉన్నాయి, చోమొరోరి లేక్, సోకర్ లేక్. సో ఇవి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్. మధ్యప్రదేశ్లో భోజ్ తల్ లేక్ అనేది ఉంటుంది. ఈ భోజ్ సరస్ అనేది మనకి మధ్యప్రదేశ్లో గుర్తించినటువంటి రామ్సార్ సైట్. సో ఇవి మనకి 4th, 5th పార్ట్లో ఉన్న ఇంపార్టెంట్ లేక్స్. సో ఇది మనకి లేక్స్కి సంబంధించి. సెకండ్ నేను మీకు అడిగే క్వశ్చన్ ఏంటంటే, సో కొల్లేరు సరస్సు ఎక్కడుంది, లోక్తాక్ సరస్సు ఎక్కడుంది, లోనార్ సరస్సు ఎక్కడుంది, రేణుకా సరస్సు ఎక్కడుంది. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో ఆన్సర్ చేయండి. సో మీరు యాక్టివ్గా ఉండండి. మీరు కామెంట్లో ఆన్సర్ చేస్తుంటే మీరు వీడియోస్ బాగా చూస్తున్నారని నేను అనుకుంటాను. సో ప్రతి ఒక్కరు అంటే మీరు రైట్ చేసినా రాంగ్ చేసినా మీరు ఆన్సర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ దాని క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాను కాబట్టి సో ప్రతి ఒక్కరు అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. సో దీని తర్వాత మనకి క్లాస్ 35 గురించి మనం నేర్చుకుందాము. ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే సో మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న అన్ని బుక్ షాప్స్లో కూడా దొరుకుతుంది.
సో ప్రజెంట్ మనకి థర్డ్ ఎడిషన్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది, మీరు చూసి తీసుకోవచ్చు. దానిపైన 2023 ఉన్న 2024 ఉన్న ఎడిషన్ చూసుకోండి, థర్డ్ ఎడిషన్ అయితే తీసుకోండి. సో మళ్ళీ ఫోర్త్ ఎడిషన్ మనకి నవంబర్ మంత్లో రిలీజ్ అవుతుంది, సో ఇయర్ ఎండింగ్లో వస్తుంది అనమాట. సో ఎవరి దగ్గర లేదు కావాలి అనుకుంటే సో మీకు ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇవి కొన్ని శాంపిల్ పేజెస్ ఇవి, సో మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.